హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఇక్కడొచ్చేసి మాకు హైదరాబాద్‌లో రోజు గాలి దుమ్ము, వర్షాలేనండి. మరి మీ ఊర్లో ఎలా ఉందో గానీ, హైదరాబాద్‌లో అయితే వేసవి కాలంలానే లేదు. ఇక్కడ వచ్చేసేసి ములగ చెట్టు ఒకటే కొమ్మ పొడవుగా ఎళ్ళిపోయింది. ఈ గాలి దుమ్ములకి అది విరిగి ఎక్కడ పడిపోతదా అని నాకైతే మామూలు బాధ లేదండి. దానికి పిందులున్నాయి. ఇప్పుడైతే సుమారు ఒక 20, 30 వరకు పిందులున్నాయన్నమాట ములక్కాడలు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దాన్ని ఎలాగైనా కట్టాలని నైటంతా అనుకున్నా పడిపోతదేమోని. పొద్దున్న లేసేసరికి ఇంకా పాపం అట్లనే ఉంది. ఇవాళైతే దీన్ని ఎలాగైనా కట్టాలని ఉద్దేశంతోటి ఒక తాడు తీసుకొని, ఆ కొమ్మనైతే పడిపోకుండా కడుతున్నాను. ఎందుకంటే చాలా ములక్కాడలు ఉన్నాయండి. ములక్కాడలు లేనప్పుడు పోనీ విరిగిపోతే పోనీలే అనుకుంటాం కానీ ములక్కాడలు ఉన్నాయి కదా! మామూలుగా అయితే అంత పొడుగు వెళ్ళనివ్వకూడదు. ఇక్కడేంటంటే వెళ్ళిపోయింది. ఇంకా ఈ 2 కొమ్మలు ఒకటి ఆల్రెడీ పడిపోయింది. కాయలు లేనప్పుడు పడింది రండి, పర్వాలేదు. కాయలు ఉన్నప్పుడు పడిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా! అందుకనేసి ఇక్కడైతే కడుతున్నా. ముందు ఒక వరుస వేసాను. మళ్ళీ వరుస ఆగదేమో అన్నట్టుగా ఇంకో వరుస కూడా వేసాను తర్వాత. చూస్తున్నారా ఎంతెంత చిన్న చిన్న పిందులు సన్నగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి అనమాట ఇవి. నా కొడుకు ఆల్రెడీ ఊరెళ్ళాడు. పంపిద్దామంటే అసలు ఒక్క ములక్కాడ కూడా లేదు. అప్పటికి తయారవ్వలేదు. ఊర్లో అత్తయ్య వాళ్ళకి పంపిద్దామంటే. ఈ ములక్కాడ చెట్టు మా ఎదురుగా ఉండేవారనమాట. వాళ్ళ ఇంట్లో ఉండేది. వాళ్ళు ఆల్రెడీ ఇల్లు పడగొట్టేసి కొట్టేస్తున్నారు. కొమ్మని చెట్టు అంతా వేర్లతో పాటు లాగేశారు. ఆ కాయలు నేను చూసి తిన్నాను కూడా. అప్పటికే వాళ్ళు ఇచ్చారు. చాలా నచ్చినాయి నాకు. ఈ చెట్టు ఎలాగైనా బతికించాలనే ఉద్దేశంతో కొమ్మ తెచ్చి 5, 6 సార్లు పెట్టానండి. బతికేది కాదు. ఎలాగైతే ఏడోసారి మళ్ళీ పెట్టినా లాస్ట్‌కి ఎలాగైతే బతికిచ్చేసాననమాట. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ చెట్టుకి లేదు. మళ్ళీ అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు. అలా చెట్టే లేదు. ఆ చెట్టు అయితే ఇక్కడ నా ఇంట్లో అయితే బతికించుకున్నాను. చాలా బాగుంటాయండి కాయలైతే పొడవుగా, టేస్టీ అయితే చాలా బాగుంటాయి. అందుకని ఎలాగైతే బతికిచ్చాననమాట. చూస్తున్నారా చిన్న చిన్న పిందులు. ఇవన్నీ తయారవడానికి మనకి ఇంకా 20 డేస్ పైనే పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.